సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి కోహెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్, ఇన్పేషెంట్ రిజిస్టర్, ఆరోగ్య మహిళా వ్యాక్సినేషన్ తదితర రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తనిఖీ సమయంలో స్టాఫ్ నర్స్ సృజన విధులలో ఉన్నారు. అటెండెన్స్ రిజిస్టర్లో ఎలాంటి లీవ్ శాంక్షన్ లేకుండా గైర్హాజరైన సిబ్బంది విజయ, సతీష్ కుమార్, సరియైన అధికారి శాంక్షన్ లేకుండా మెడికల్ లీవ్లో ఉన్న ఆయుష్ డాక్టర్ కిరణ్ కుమారి డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసిన వాపస్ వెళ్లకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న లద్నూర్ పిహెచ్సి నుండి డిప్యూటేషన్ పై వచ్చిన నర్సింగ్ స్టాఫ్ పూజలపై చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. వర్షాకాలం కాబట్టి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మరింత అలర్ట్ గా ఉండి వైద్య సేవలు అందించాలని, అవుట్ పేషెంట్ రిజిస్టర్ను డాక్టర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని, ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో కోహెడ తహసీల్దార్ మహమ్మద్ సమీర్ ఖాన్, ఎంపీడీఓ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఇన్విట్ చేసాము మేడం మాట్లాడుతున్నాను. కానీ కష్టమవుతుంది. నాకు స్టాఫ్ నుంచి రావాలి, సార్తో మాట్లాడి పూజలు నిర్వహించాలి. 18 ఎవరికన్నా 18 లీవ్లు ఉండే ఎవరికన్నా సీఎల్ మీ డిపార్ట్మెంట్లో 18 ఉన్నాయేమో ఎవరికన్నా 17 లీవ్లు తీసుకుంటున్నారు వెంకటేశ్వర్లు. ఇక్కడ కూడా తీసుకున్నారు. దూరంలో 18 మెడికల్ లీవ్లు సీల్లు అని రాసుకున్నారు. అన్ని లీవ్లు ఉంటాయా మీకు? వాళ్ళు ఎంత చేసినట్టు